ఆర్టికల్ 85 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము అధికరణ 85. ఇదేం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ అధ్యక్షుడు పార్లమెంట్ని సమావేశపరచవచ్చు అనమాట. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 85 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫైడ్ ఆర్ గ్రాంట్స్ ది ప్రెసిడెంట్ ద పవర్ టు సమాన్ పార్లమెంట్. అంటే పార్లమెంట్ సమావేశాలని ఏర్పాటు చేసేది ఎవరు అంటే ఆర్టికల్ 85ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడనమాట. ఇండియాలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ అయితే లేదండి. అంటే ఈ టైంలోనే నిర్వహించాలి అనే ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ లేదు. అంటే పర్ఫెక్ట్ డేట్స్ ఏమీ మెన్షన్ చేయబడలేదు. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ క్యాలెండర్ ఆర్ పార్లమెంటరీ క్యాలెండర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ పార్లమెంటరీ క్యాలెండర్. యూఎస్ఏలో తీసుకున్నారనుకోండి మీరు, వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటుంది. ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలో ముందే డిసైడ్ చేయబడుతుంది. అప్పుడు ఆ పార్లమెంట్ సమావేశాలని నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో గవర్నమెంట్ ఇండియాలో డిసైడ్ చేస్తుంది ఎప్పుడు అంటే పార్లమెంట్ సెషన్స్ ఏ డేట్స్లో నిర్వహించాలో ఎవరు నిర్వహిస్తారో గవర్నమెంట్ నిర్వహిస్తుంది అనమాట ఇండియాలో. కానీ ఫిక్స్డ్ పార్లమెంటరీ క్యాలెండర్ అయితే లేదు ఇండియాలో. తర్వాత ఫిక్స్డ్ క్యాలెండర్ లేకపోయినప్పటికీ కూడా ఇండియాలో కన్వెన్షనల్గా మనకి 3 సెషన్స్ ఉంటాయండి, 3 సెషన్స్ ఉంటాయి. ఒకటి బడ్జెట్ సమావేశాలు, రెండోది మాన్సూన్ సెషన్. బడ్జెట్ సెషన్ వచ్చేసి ఫెబ్ నుంచి మే మధ్యలో ఉంటుంది. మాన్సూన్ సెషన్ వచ్చేసి అంటే వర్షాకాల సమావేశాలు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటాయి. అండ్ వింటర్ సెషన్ థర్డ్ది శీతాకాల సమావేశాలు వచ్చి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉంటాయన్నమాట. ఇంకొకటి ఒక సెషన్ నిర్వహించారు. ఇప్పుడు రెండో సెషన్ నిర్వహించే టయానికి 6 నెలల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదండి. అంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మస్ట్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ 6 months. అంటే 6 నెలలు గడువు దాటకూడదు ఒక పార్లమెంట్ సెషన్కి మధ్యలో. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మాన్సూన్ సెషను సెప్టెంబర్లో ఎండ్ అయింది అనుకుందాం. వెంటనే 6 months లోపలే నెక్స్ట్ సెషన్ అయిన వింటర్ సెషను మార్చిలో జరగాలి నెక్స్ట్ ఇయర్. ఓకేనా? అంటే 2 సెషన్స్ మధ్యలో గ్యాప్ 6 months కన్నా కూడా మించకూడదు. ఓకే, 1, 2, 3 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ఆల్ 3. 2013లో ఒక యాక్ట్ ఉమెన్స్కి సంబంధించి వచ్చింది. ఉమెన్స్ అనేక రకాలైనటువంటి ఆఫీసెస్లో పనిచేస్తూ ఉంటారు, ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్స్ జరగకోకుండా, లైంగిక దాడులు జరగకోకుండా వాళ్ళకి వర్క్ ప్లేస్లో అంటే వాళ్ళు జాబ్ చేసే దగ్గర వాళ్ళకి సేఫ్టీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక కంపెనీలో 10 మంది కన్నా ఎక్కువ ఉండేటువంటి కంపెనీలో ఏం చేయాలి అంటే 10 మంది జాబ్ ఎంప్లాయీస్ కన్నా కూడా ఎక్కువ ఉండే కంపెనీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి, అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలన్నమాట. దేనికోసం? ఎలాంటి సెక్సువల్ అఫెన్సెస్ కానీ హరాస్మెంట్స్ కానీ వాటికి సంబంధించిన కంప్లైంట్స్ని టేకప్ చేయడం కోసం. సో దీనికి సివిల్ కోర్టుకున్నటువంటి పవర్స్ని అరేంజ్ చేయాలి. సివిల్ కోర్ట్స్కున్నటువంటి పవర్స్ దీనికి ఉంటాయన్నమాట. అయితే ఈ స్టేట్మెంట్లో ఇక్కడ 20 అని ఇచ్చారు, కాదు 10 అనమాట. తర్వాత దాంతోపాటు 10 మంది ఎంప్లాయీస్ కూడా లేనటువంటి కంప్లైంట్స్కి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఉండదు, ఐసీసీ ఉండదు. అలాంటప్పుడు ఒక లోకల్ కమిటీని ఫామ్ చేయాలి. ఎవరు? ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసరు లోకల్ కమిటీని ఫామ్ చేయాలన్నమాట. 10 మంది ఎంప్లాయీస్ కన్నా తక్కువ ఉన్నటువంటి ఆఫీసెస్లోనేమో ఇలాంటి ఉమెన్ సేఫ్టీ కోసం, సెక్సువల్ హరాస్మెంట్ జరగకుండా ఉండటం కోసం లోకల్ కమిటీని ఏర్పాటు చేయాలి. అదే 10 మంది కన్నా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న కంపెనీస్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ.
ఇన్ ఆర్గనైజేషన్ విత్ నో ఇంటర్నల్ కమిటీ. ఓకే, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేని దగ్గర లోకల్ కమిటీని ఫామ్ చేయాల్సి ఉందన్నమాట డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో 2 ఓన్లీ కరెక్ట్. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 63 అధికరణ 63. ద క్వాలిఫికేషన్ ఆర్ యాక్చువల్లీ స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్ 63, నాట్ ఆర్టికల్ 66. సో వైస్ ప్రెసిడెంట్ అవ్వటానికి గల క్వాలిఫికేషన్ని అధికరణ 63లో పేర్కొనడం జరిగిందండి. ఏంటి? అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి, అండ్ అట్లీస్ట్ 35 ఇయర్స్ ఓల్డ్ ఉండాలి, కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి, అండ్ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్స్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ ఎలక్షన్స్కి క్వాలిఫై అయ్యే అర్హత కలిగి ఉన్న వ్యక్తి అయి ఉండాలన్నమాట. అప్పుడు అతన్ని మనం వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేయొచ్చు. ఆర్టికల్ 63. మరి ఆర్టికల్ 66 ఏం చెప్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్, అంటే ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఎలా నిర్వహించాలో చెప్పేది ఆర్టికల్ 66. ఆర్టికల్ 63 క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది అనమాట. సో మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 35 ఇయర్స్ ఉండాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్గా రాంగ్. ఆర్టికల్ 67 అధికరణ 67B ఏం చెప్తుందంటే రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతిని ఎలా తొలగించవచ్చో ఆర్టికల్ 67B చెప్తుందన్నమాట. సో వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ ఇఫ్ ఎన్ ఎఫెక్టివ్లీ మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ పాసెస్ ఏ రెజల్యూషన్. ఒక రెజల్యూషన్ ద్వారా ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలండి. రాజ్యసభలో అందరి మెంబర్స్ కూడా దీన్ని పాస్ చేయాలి, ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి. సో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయగలుగుతాం. ఇంకా దానికన్నా ముందు రాజ్యసభలో ఆ రెజల్యూషన్ని పాస్ చేయాలి ఎఫెక్టివ్ మెజారిటీతో, అండ్ దాన్ని లోక్సభ కూడా అప్రూవ్ చేయాలి. దాంతోపాటు ఒక 14 రోజుల ముందే నోటీస్ని సర్వ్ చేయాలి వైస్ ప్రెసిడెంట్కి. సో ఇవన్నీ జరిగితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 67Bలో మెన్షన్ చేశారనమాట. సో ఆర్టికల్ 67B స్టేటెడ్స్ దట్ వైస్ ప్రెసిడెంట్స్ కెన్ బి రిమూవ్డ్ ఇఫ్ అన్ ఎఫెక్టివ్లీ మెజారిటీ ఆఫ్ ఆల్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ పాసెస్ ఏ రెజల్యూషన్. సో ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఎమాల్మెంట్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీని కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా డీల్ చేయలేదు, అంటే స్పెసిఫిక్గా ఇంత ఉండాలని చెప్పలేదు. కానీ రాజ్యసభ చైర్మన్కి ఎంతైతే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారో అంతే శాలరీని వైస్ ప్రెసిడెంట్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎక్స్ అఫీషియో మెంబర్ అనుకోండి రాజ్యసభ చైర్మన్కి, అది వేరే విషయం. సో వైస్ ప్రెసిడెంట్కి కూడా చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభకి ఎంత అయితే ఉంటుందో సో అంత ఉంటుంది. సో ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయాలి వైస్ ప్రెసిడెంట్కి ఇంతే శాలరీ ఇవ్వాలని. ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీ వచ్చేసి 4 lakh rupees అండి పర్ మంత్. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ ఓన్లీ కరెక్ట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. హయ్యర్ కోర్ట్స్లో జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఎలా అపాయింట్ చేయాలి? ఎప్పుడో ఉన్నటువంటి కొలీజియం సిస్టమ్ దగ్గర నుంచి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వరకు చాలా రకాల ప్రాసెస్లు వచ్చినాయి. వాటిలో ముఖ్యమైనది జ్యుడిషియల్ అపాయింట్మెంట్లో మనకి 3 జడ్జ్ కేసెస్ ఉన్నాయండి. 3 జడ్జ్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ జడ్జి కేసు మొదటి జడ్జి కేసు 1981లోది. ఇది ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సుప్రీంకోర్టు ఫస్ట్ జడ్జి కేసు అన్నమాట. దీంట్లో సిజేఐ ఒపీనియన్ అనేది నాట్ బైండింగ్. ముఖ్యంగా ఇది ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఫస్ట్ జడ్జి కేసు ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, కార్యనిర్వహణ శాఖ అంటే గవర్నమెంట్ హ్యాడ్ ది ప్రైమరీ రోల్ ఇన్ అపాయింటింగ్ జడ్జెస్. వీళ్ళే ప్రైమరీ రోల్ని ప్లే చేస్తారు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు. సిజేఐ ఒపీనియన్ వాజ్ నాట్ బైండింగ్. సో దట్ ఈస్ ది ఫస్ట్ జడ్జి కేసు. సింపుల్గా గవర్నమెంటే జడ్జెస్ని అపాయింట్ చేయడంలో ప్రైమరీ రోల్ని ప్లే చేస్తుందని ఫస్ట్ జడ్జి కేసు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జడ్జి కేసు. ఈ సెకండ్ జడ్జి కేసు అనేది రెండవ న్యాయమూర్తుల కేసు 1993లో వచ్చిందండి. ఇది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. దీంట్లో ఏం చెప్పారు అంటే సో సింపుల్గా సిజేఐ ప్లస్
సుప్రీంకోర్టు యొక్క ఇద్దరు న్యాయమూర్తులు వీళ్ళు కొలీజియంగా ఏర్పడి, అంటే కొలీజియం వ్యవస్థ ఇక్కడ నుంచి పుట్టింది, సెకండ్ జడ్జి కేసు నుంచి కొలీజియంగా ఏర్పడి ఇద్దరు సీనియర్ న్యాయవాదులు CJI కొలీజియంగా ఏర్పడి న్యాయ నియామకాల మీద నిర్ణయం తీసుకుంటారు, అంటే జ్యుడిషియల్ అపాయింట్ మీద డెసిషన్ తీసుకుంటారు. దీన్నే కొలీజియం సిస్టమ్ అంటారు. సో అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పాత్రను తగ్గించి సో ఇక్కడ జ్యుడిషియల్ పాత్రను పెంచినట్టయింది సెకండ్ జడ్జి కేసు నుంచి. థర్డ్ జడ్జి కేసులో ఏమైందంటే స్టిల్ కొలీజియం సిస్టమ్ మీద కొన్ని అంబిగ్యూటీస్ ఉన్నాయి, అంటే అనిశ్చితులు ఉన్నాయి, కొలీజియం వ్యవస్థ పూర్తిగా డెవలప్ కాలేదు. దాంతో ప్రెసిడెంట్ సాట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది సుప్రీంకోర్టు, రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి స్పష్టత కోరారు. దాంతో తన సలహా అభిప్రాయంతో సుప్రీంకోర్టు కొలీజియాన్ని విస్తరించిందనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే థర్డ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే ఒక CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కలిపి కొలీజియంగా ఏర్పడతాయని చెప్పింది. అదే హైకోర్టులో సో జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే CJIతో పాటుగా 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఫ్రమ్ ది హైకోర్ట్ అపాయింట్మెంట్స్. సో అంటే CJI ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో అప్పుడు హైకోర్టు జడ్జెస్ని వీళ్ళు సో కొలీజియం సిస్టంగా ఎట్లా ఏర్పడుతుంది, ఇక్కడ CJI ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఇక్కడ CJI ప్లస్ 4, ఇక్కడైతేనేమో 5 హైకోర్టులో జడ్జెస్ని అపాయింట్ చేయడానికి 3. ఇలా కొలీజియం వ్యవస్థ అనేది థర్డ్ జడ్జి కేసులో కంప్లీట్గా ఎవాల్యూట్ అయింది 1998లో. ఆర్టికల్ 222 అధికరణ 222 ప్రకారం హైకోర్టు జడ్జెస్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే దీనికి ప్రొసీజర్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకొక 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్తో కలిపి ఈ ఈ 4 ప్లస్ CJI ఈ 5 కలిసి ఈ 5తో సో ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సో మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంప్రదించి సో హైకోర్టు జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. సో స్టేట్మెంట్ సెకండ్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అక్కడండి, ఇక్కడ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మస్ట్ కన్సల్ట్ ఏ కొలీజియం ఆఫ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఫర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ అని అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం. రైట్ టు ఆర్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఎప్పుడు చేశారు ఇది? 2009లో. ఒక సిగ్నిఫికెంట్ లెజిస్లేషన్గా చెప్పుకోవచ్చు ఇండియాలో. ఇది ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా 6 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలకి ఫ్రీ అంటే ఉచితంగా మరియు కంపల్సరీ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఏ పిల్లవాడు కూడా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న ప్రతి పిల్లవాడు తన సమీపంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉచిత మరియు తప్పనిసరి విద్యను పొందే హక్కును కలిగి ఉన్నాడు. అంటే పిల్లవాడు యొక్క ప్రవేశాన్ని ఆ స్కూల్ నిరాకరించకూడదు. దాంతోపాటు పిల్లవాడికి 6 నుంచి 14 సంవత్సరాల మధ్య అయ్యే విద్యా ఖర్చు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వమే భరిస్తుంది. సో ఇది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు 6 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ చిల్డ్రన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఈ యాక్ట్లోని ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్. అంటే ఇది మ్యాండేట్ చేసింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఎయిడ్ స్కూల్లో కానీ ఫామ్ చేయాలి. ఈ కమిటీస్లో పేరెంట్సు, టీచర్సు, లోకల్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఉంటారు. ముఖ్యంగా 75% మెంబర్స్ ఈ కమిటీలో పేరెంట్స్ ఉంటారు. దీంట్లో 50% ఉమెన్ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు, ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చూస్తే గ్రాంట్స్ సరిగా యూటిలైజ్ అవుతున్నాయా,
తర్వాత డెవలప్మెంట్ ప్లాన్స్, యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, స్కూల్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా ఇది మాట్లాడుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎగ్జాంపుల్, ఒక సపోజ్ టాయిలెట్స్ ప్రాపర్గా లేవనుకుందాం, వాటిని గుర్తించి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్లాన్ చేసి గ్రాంట్స్ని ఉపయోగించి, అంటే ఆ నిధులను ఉపయోగించి కన్స్ట్రక్ట్ ప్రాపర్ టాయిలెట్స్, సరైనటువంటి మరుగుదొడ్లని నిర్మించాలి. సో ఇది ఎగ్జాంపుల్, అంటే ఎలా మీకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేస్తాయి, వర్క్ని ఎలా చేస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ యాక్ట్ మ్యాండేట్ చేసిందండి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని ఎవ్రీ స్కూల్లో కూడా. సో మ్యాక్సిమం పోర్షన్ 75% పేరెంట్స్తోనే కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. ఇది సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇంకొకటి థర్డ్ చూస్తే ప్రొహిబిషన్ ఆఫ్ కార్పోరల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్. అంటే సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలాంటి పనిష్మెంట్స్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వకూడదు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు. ఈ టీచరు తను ఇచ్చిన హోంవర్క్ చేయలేదని ఆ స్టూడెంట్ని కనుక కొట్టినట్లయితే అది ఆర్టీఐ చట్టానికి విరుద్ధం, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి విరుద్ధం. ఎందుకంటే పిల్లవాడి యొక్క గౌరవం, పిల్లవాడి యొక్క శ్రేయస్సు కాపాడాల్సిన బాధ్యత కూడా టీచర్ మీదే ఉంది అని చెప్తుంది ఇది. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నారండి. ఆల్రెడీ మనం 3 జడ్జ్ కేసెస్ చూసాం. ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్. ఫస్ట్ జడ్జ్ కేసులో ఏంటి, ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ అధికారాలు ఉన్నాయి సీజీఐతో పోలిస్తే జడ్జెస్ని అపాయింట్ చేయడంలో. సెకండ్ జడ్జ్ కేసు నుంచి ఏం చేశారంటే సీజీఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్తో ఒక కొలీజియం సిస్టాన్ని ఏర్పాటు చేసి జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించిన నిర్ణయాన్ని ఎక్కువగా జ్యుడిషియల్గా తీసుకునేలాగా చేశారు. థర్డ్ జడ్జ్ కేసులో ఏం చేశారంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతి అడిగితే క్లియర్గా డీటెయిల్గా ఒక సమాధానం ఇవ్వమని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సీజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిసి సుప్రీంకోర్టుకి న్యాయమూర్తులను నియమిస్తారు, జడ్జెస్ అపాయింటెడ్ ఆఫ్ సుప్రీంకోర్టు. అండ్ సీజేఐ ప్లస్ 2 అదర్ మెంబర్స్ కలిసి, 2 అదర్ సీనియర్ మోస్ట్ మెంబర్స్ కలిసి హైకోర్టుకి జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. సో ఇలా కొలీజియం సిస్టమ్ అనేది సెకండ్ జడ్జి కేసు నుంచి ఎవల్యూట్ అయింది. దాంతోపాటు ఫోర్త్ జడ్జి కేసు కూడా ఉంది. మనకు తెలియంది ఏంటంటే ఫోర్త్ జడ్జి కేసు ఏంటంటే ఇది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనేది 2015లో తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దీన్ని అంగీకరించలేదు, కొట్టివేయటం జరిగిందనమాట. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అంటారు దీన్ని. సో ఇది 99th కాన్స్టిట్యూషన్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2014లో తీసుకొచ్చారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ 2014. సో 2015లో దీన్ని సుప్రీంకోర్టు అనేది అన్కాన్స్టిట్యూషనల్గా కొట్టివేయడం జరిగింది, కొలీజియం సిస్టాన్ని అప్లిఫ్ట్ చేసింది. సో అంటే దీంట్లో మళ్ళీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ని తీసుకొస్తున్నారు మళ్ళీ. సో అందుకనే కొలీజియం సిస్టమ్ అయితే జడ్జెస్ అపాయింటెడ్ అయితే జడ్జెస్, సో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎన్జాక్ తీసుకొస్తే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ యొక్క పెత్తనం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల దీన్ని స్ట్రక్ డౌన్ చేసింది అనమాట. సో అది ఫోర్త్ జడ్జి కేసు 2015. మొత్తానికి ఇక్కడ చూస్తే ఆర్టికల్ 217 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 217 అధికరణ 217 రాజ్యాంగం ప్రకారం ఏంటంటే హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారండి, సీజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సో షల్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్ కాదండి, అపాయింట్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్, ఇన్ కన్సల్టేషన్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ కాదు అపాయింట్ చేసేది, హైకోర్టు జడ్జెస్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు సీజేఐ కన్సల్టేషన్తో, అండ్ దాంతోపాటు గవర్నర్ అండ్ సీజేఐ కన్సల్టేషన్తో. సో ఫస్ట్ అది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద కొలీజియం సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ సెకండ్ జడ్జి కేసు. ఎస్, రెండో జడ్జి కేసు నుంచి కొలీజియం సిస్టమ్ అనేది ఆరిజినేట్ అయింది. 2 ఓన్లీ కరెక్ట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇది ఒక అటానమస్ స్టాచ్యురీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఎందుకు చట్టబద్ధమైన సంస్థ అంటున్నాం, దీన్ని 12th October 1993
ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ PHRA 1993 దీన్ని 2006లో 2019లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు, సవరణలు తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం PHRA అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1993లో. అయితే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇది క్రియేట్ చేయబడిందంటే ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. వీటిని అనుగుణంగానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్. ఓకే, తర్వాత చూస్తే సివిల్ కోర్టుకున్నటువంటి అధికారాలు కూడా దీనికి ఉంటాయి అంటున్నారు. ఉంటాయి కన్ఫామ్గా. ఒక పర్సన్ పోలీస్ కస్టడీలో చనిపోయాడు అనుకోండి, NHRC డిమాండ్ చేయొచ్చు అటాప్సీ రిపోర్ట్ ఇవ్వమని. అండ్ పోలీసెస్కి సమ్మాన్ నోటీస్ ఇవ్వచ్చు, పోలీసెస్కి నోటీసులు ఇవ్వచ్చు, డైరెక్ట్ ఎంక్వైరీని ఆదేశించవచ్చు. అంటే సివిల్ కోర్టుకు ఉన్నటువంటి లక్షణాలు మనకి ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కనిపిస్తాయి. ముఖ్యంగా చెప్తే సపోజ్ ఒక పోలీస్ కస్టడీలో మరణం జరిగినప్పుడు పోలీస్ రికార్డులన్నీ నాకు ఇవ్వమని అడగొచ్చు. ఇంకొకటి, అఫిడవిట్ల ద్వారా సాక్ష్యాలను కూడా స్వీకరించవచ్చు. అంటే బాధితుడు స్వయంగా ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చు. ఇంకో థర్డ్ చూసి ఆసుపత్రిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనుకోండి, వైద్య రికార్డులు కోరమని కూడా అడగొచ్చు. సాక్షుల్ని విచారించడం కోసం ప్రత్యేక అధికారులను నియమించవచ్చు. తర్వాత సంబంధిత చట్టాల ప్రకారం అదనపు అధికారాలను కూడా వినియోగించుకోవచ్చు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సివిల్ కోర్టు తరహాలో అతనికి పవర్స్ ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి కనుక పోలీస్ కస్టడీలో అనుమానాస్పదలో మరణిస్తే NHRC అనేది అటాప్సీ నివేదికను కోరవచ్చు, పోలీసులను విచారణ పిలవచ్చు, విచారణకు ఆదేశించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ దీనికి కూడా ఉన్నాయి. నెక్స్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సపోజ్ గవర్నమెంట్కి మాత్రమే సిఫార్సు చేస్తుందండి. ఓన్లీ సిఫార్సులు చేయగలుగుతుంది. NHRC ప్రభుత్వానికి మాత్రమే సిఫార్సులు చేయగలుగుతుంది. NHRC కెన్ ఓన్లీ ఆఫర్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్. ఓన్లీ రికమెండేషన్స్ చేయగలుగుతుందండి గవర్నమెంట్కి. అంటే సపోజ్ దీన్ని ఇంకా ఎలాబరేట్ చూస్తే, ఒక జైల్లో ఖైదీపై హింస జరిగింది అనుకుందాం. ఒక జైల్లో ఒక ఖైదీ మీద హింస జరిగితే అది NHRCకి తెలిసింది. అప్పుడు NHRC ఏం చెప్పిందంటే, హింస జరిగింది కాబట్టి బాధితులకి పరిహారం చెల్లించాలి. ఈ జైల్లో ఉన్నటువంటి A అనే పర్సన్కి, B అనే పర్సన్కి వీళ్ళ మీద హింస చేశారు కాబట్టి వీళ్ళకి పరిహారం చెల్లించాలని గవర్నమెంట్కి సిఫార్సు చేస్తుంది. కానీ గవర్నమెంట్ ఈ సిఫార్సుకి కట్టుబడే ఉండాల్సిన అవసరం అయితే లేదు. అంటే the government ignores NHRC recommendation, there are no penalties or legal consequences. Its recommendations are mandatory for the government. No, there is no mandatory for the government to implement it. Still it is a functional statutory body. Third statement is wrong. NHRC recommendations government ki mandatory kaadu, government ఏ తలుచుకుంటే చేయొచ్చు. 1 and 2 statements are correct. Only 2 statements are correct. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రభుత్వ చట్టం ప్రకారం ఎడ్యుకేషన్, విద్య అనేది ఇట్ ఈజ్ ఎ స్టేట్ లిస్ట్. అంటే రాష్ట్ర అంశంగా మాత్రమే ఉండేది, రాష్ట్ర జాబితాలో ఉండేది అన్నమాట. అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే విద్య మీద చట్టాలు చేయగలిగేవి. అంటే స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే లెజిస్లేటివ్ పవర్ ఉంటుంది ఎడ్యుకేషన్ మీద. అయితే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో జరిగినప్పుడు ఎడ్యుకేషన్ని తీసుకొచ్చి స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్లో జాయిన్ చేశారు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లాస్ని స్టేట్ కానీ, రాష్ట్రం కానీ అండ్ సెంటర్ కానీ రెండూ చేయవచ్చు. ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది ఎడ్యుకేషన్ అనేది. ఇక్కడ ఏమిచ్చారు, ఎడ్యుకేషన్ అనేది ఒరిజినల్గా కాంకరెంట్ లిస్ట్లో ఉందన్నారు. కాదు, 1935 యాక్ట్ ప్రకారం ఇది స్టేట్ లిస్ట్లో ఉంది. దాని తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1966 ద్వారా స్టేట్ లిస్ట్లో నుంచి దీన్ని కాంకరెంట్ లిస్ట్లోకి మార్చారు.
89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2002లో జరిగింది, 89వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని ప్రకారం ఆర్టికల్ 21A అనేది ఎలాబరేట్ అయింది. ఆర్టికల్ 21A ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్. సో ఇన్ బిట్వీన్ 6 to 14 years of age ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఆర్టికల్ 21Aని పరిచయం చేశారు. దీని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రతి పిల్లవాడు ఉచితంగా మరియు బాధ్యతాయుతంగా ఈ విద్యని అభ్యసించాల్సి ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయండి, ఆర్టికల్ 45 అండ్ ఆర్టికల్ 51A. ఈ రెండింటి ప్రకారం మనం గమనించినట్లయితే సున్నితంగా ఆర్టికల్ 45 ఎంఫసైజ్ ఎడ్యుకేషన్ అప్ టు 6 years. 6 సంవత్సరాల వరకు ప్రాథమిక విద్యని అంగన్వాడీలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆర్టికల్ 45 కిందకి వస్తారు. సో ఆర్టికల్ 45 ఎంఫసైజ్ ఎడ్యుకేషన్ అప్ టు 6 years అండ్ ఆర్టికల్ 51A మేక్స్ ఇట్ ఏ పేరెంటల్ డ్యూటీ టు ఎన్ష్యూర్ ఎడ్యుకేషన్. సో ఆర్టికల్ 51A ఏం చెప్తుంది అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి తమ పిల్లల్ని బడికి పంపించాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది ఆర్టికల్ 51A. సో ఆర్టికల్ 45 అండ్ ఆర్టికల్ 51A, దీస్ ఆర్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో సెకండ్ కూడా స్టేట్మెంట్ తప్పండి, 89th కాదు, ఇది 86th. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏమీ కరెక్ట్ కాదు. సో ఇక్కడ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి మళ్ళీ వచ్చింది చూడండి. ఇన్ ద ఫస్ట్ జడ్జ్ కేస్ ఆఫ్ 1981, the Supreme Court ruled the President of India has the final authority in judicial appointment and is not required to follow the advice of consulted judges. Yes, ఎగ్జిక్యూటివే ఎక్కువగా పై చేయిగా ఉండేదండి ఫస్ట్ జడ్జి కేసులో. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు నామమాత్రంగా ఉండేవాళ్ళు అంతే. ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కువ, అంటే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేసే పవర్ ఎక్కువగా ఉంది. ప్రెసిడెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కదా. సో ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది ఫస్ట్ జడ్జ్ కేసులో. ఎస్, ఇన్ ద సెకండ్ జడ్జ్ కేస్ 1993, the Supreme Court stated that Chief Justice of India and must consult the 2 senior most judges for the high court appointments. సెకండ్ జడ్జ్ కేసు నుంచి మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఫామ్ అయ్యింది. హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలి అంటే సో అప్పుడు CJI 2 senior most జడ్జెస్ యొక్క సజెషన్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉండేదన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. In the third judge case 1998, the SC ruled that the CJI must consult the collegium of 4 senior most Supreme Court judges for the High Court judge transfer. High Court judge అంటే థర్డ్ జడ్జ్ కేసులో ద సుప్రీం కోర్ట్ ఆల్సో స్టేటెడ్ దట్ ఎస్ CJIతో పాటుగా 4 senior most సుప్రీం కోర్ట్ జడ్జెస్, దిస్ ఈజ్ ది కొలీజియం సిస్టమ్. జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఇదే మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. సో సెకండ్ జడ్జి కేసు నుంచి మన కొలీజియం సిస్టమ్ అనేది అవాల్యూట్ అయింది. సో ఎనీవే థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 2 statements కరెక్ట్స్, ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నామండి. ఆర్టికల్ 324(1) ప్రకారం, అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 324(1), ఎలక్షన్ కమిషన్కి కంప్లీట్ రైట్స్ ఉంటాయండి. ఏంటి? ఎలక్షన్స్ని కండక్ట్ చేయటం, ఆల్ ఎలక్షన్స్ అండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్, స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్, అంటే పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ కానీ, లోకల్ బాడీస్ కానీ, ఇవన్నీ కూడా. దాంతోపాటు ఓటర్ల జాబితాని నమోదు చేయటం కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీగా చెప్పుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 324(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్లో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారండి. మొత్తం 3 member బాడీ. వీళ్ళు 6 yearsకి వీళ్ళకి టర్మ్ ఉంటుంది. అంటే పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 years పూర్తయ్యే వరకు ఉంటుంది అన్నమాట. ఏది ముందు వస్తే అది. ఓకే, కానీ ఇక్కడ 5 years అని ఇచ్చారు, రాంగ్. ఎలక్షన్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ, 2 other ఎలక్షన్ కమిషనర్స్ కానీ రిమూవ్ చేసే ప్రాసెస్
ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే ఇంపీచ్మెంట్ బై ది ప్రెసిడెంట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా పార్లమెంట్ రిమూవ్ చేస్తుంది కదా, సో అలానే సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ లైక్ మేనర్ లైక్ దట్ ది గ్రౌండ్స్ యాజ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఎస్, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ద్వారా ఎలా అయితే సుప్రీంకోర్టు జడ్జిని తొలగిస్తారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అలానే తొలగించడం జరుగుతుందన్నమాట. సో అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. సో అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ఎట్లా? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రికమెండేషన్స్ తీసుకొని. సో ఇలా రిమూవల్ ప్రాసెస్ ఉంటుందండి. జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మాత్రం రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిని ఇంపీచ్మెంట్ ద్వారా పార్లమెంట్లో ఎలా అయితే మనం రిమూవ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ గవర్నర్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 174 అధికరణ 174, ఆర్టికల్ 174 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ allows governor to dissolve the state legislative assembly in 2 scenarios. One is if no party secure a majority after elections. అంటే ఆర్టికల్ 174 ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభని రద్దు చేయొచ్చండి. ఎప్పుడు? 2 సందర్భాల్లో. ఒకటి, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లేకపోతే, అంటే ఇఫ్ నో పార్టీ సెక్యూర్స్ ఏ మెజారిటీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ద గవర్నర్ మే రికమెండ్ డిజల్యూషన్ అండ్ కాల్ ఫర్ ఫ్రెష్ ఎలక్షన్స్కి కాల్ చేయొచ్చు. రెండో సినారియో ఏంటంటే ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, అంటే చీఫ్ మినిస్టర్ సలహా మేరకు గవర్నమెంట్ అనేది కాన్ఫిడెన్స్ని లూజ్ అయితే గవర్నర్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు. సో కానీ ఇక్కడ విచక్షణ అధికారాలు మాత్రం గవర్నర్కి లేవు. ఈ సందర్భంలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని, లీగల్ ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకొని మాత్రమే గవర్నర్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టికల్ 174కి 2018లో కర్ణాటకలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ పార్టీకి కూడా మెజారిటీ లేదు. దెర్ ఈజ్ నో పార్టీ గాట్ ఏ మెజారిటీ. అప్పుడు గవర్నర్ ఏం చేశారంటే లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇనిషియేట్ చేశారు. సో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి దీంట్లో ఫ్లోర్ టెస్ట్కి కాల్ చేసింది. సో అప్పటికి బీజేపీకి మెజారిటీ లేదు. సో దాంతో గవర్నర్ ఏం చేశాడంటే ఆర్టికల్ 174 ప్రకారం ఎవరికి మెజారిటీ లేదు కాబట్టి అసెంబ్లీని డిజాల్వ్ చేయడం జరిగింది అనమాట. ఇంకొక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అండ్ జేడిఎస్ అలయన్స్తో ఇంకొక గవర్నమెంట్ ఫామ్ అయింది. అంటే మెజారిటీ లేకపోతే గవర్నర్ అనే ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 175(2) ఆఫ్ ది గవర్నర్ చూస్తే, ఆర్టికల్ 175(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గవర్నర్ అనే ఆయన ఫ్లోర్ టెస్ట్ని కండక్ట్ చేయడానికి ఎలో చేయాలి. ఎవరికైతే మెజారిటీ డౌట్ ఉంటుందో గవర్నమెంట్ మీద, అలాంటి సందర్భంలో గవర్నర్ ఫ్లోర్ టెస్ట్కి కాల్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సేమ్ ఆర్టికల్ 176 చూస్తే, ఎవ్రీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నర్ మస్ట్ అడ్రస్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్. ప్రతి సంవత్సరము మరియు జనరల్ ఎలక్షన్స్ జరిగినటువంటి సంవత్సరంలో ఫస్ట్ సెషన్ని గవర్నరే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ పాలసీస్, ప్లాన్స్ గురించి గవర్నర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో. సో ఇప్పుడు ఆర్టికల్ 176 ప్రకారం మనం కనుక చూసుకున్నట్లయితే, సో ఆర్టికల్ 175(2) చూస్తే అంటే ఇదేంటి, గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి క్లియర్ ఎగ్జాంపుల్ చూడండి. ఆర్టికల్ 175(2)కి 176 ఓకే, అడ్రస్ చేస్తాడు గవర్నర్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఎవ్రీ జనరల్ ఎలక్షన్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా. 175(2) చూసినట్లయితే ఇది కొంచెం ఇంపార్టెంట్. 175(2) ఏంటి, ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు గవర్నర్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవడం కోసం. మనకి మహారాష్ట్రలో 2022లో చూడండి, శివసేన అధికారంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాని నుంచి కొంతమంది బయటకు వచ్చేసి బీజేపీకి మద్దతు ఇచ్చారు. సో అప్పుడు గవర్నర్ ఏం చెప్పారంటే ఫ్లోర్ టెస్ట్కి కాల్ చేయడం జరిగిందనమాట. సో సీఎంని మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్పారు. సో దాని రిజల్ట్గా న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది మహారాష్ట్రలో. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ బోత్ ఆర్ కరెక్ట్, బోత్ 1 and 2. 0 hour. 0 hour అంటే ఏంటండి, క్వశ్చన్ అవర్ తర్వాత ఇది ఉంటుంది.
తర్వాత రోజువారీ కార్యక్రమాలు ముందవటానికి ముందు, క్వశ్చన్ అవర్ తర్వాత, ఈ రెండింటి మధ్యలో ఉండేదే 0 అవర్. ఈ 0 అవర్ అనేది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అండి, అంటే ఇన్ఫార్మల్ ప్రొసీజర్, అనధికారిక పార్లమెంటు పద్ధతి ఇది. ఇట్ ఈజ్ ఫార్మల్ కాదండి, ఇన్ఫార్మల్ డివైస్గా చెప్తారు. దీని గురించి ఎక్కడా కూడా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే పార్లమెంట్ నియమ నిబంధనలో ఎక్కడా దీని గురించి ప్రస్తావించలేదు. సో సభ్యులు ఎటువంటి ముందస్తు నోటీస్ లేకోకుండానే, అంటే ప్రయర్ నోటీస్ లేకోకుండానే అత్యవసర విషయాల మీద వాళ్ళ విషయాలని లేవనెత్తడానికి 0 అవర్ అనేది ఉపయోగపడుతుంది. సో 1962లో భారత పార్లమెంటరీ విధానం దీన్ని పరిచయం చేసింది. అంటే 1962 నుంచి ఈ క్వశ్చన్ అవర్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎంపీ తన కాన్స్టిట్యుయెన్సీస్లో ఒక భూకంపం వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు దాని గురించి చర్చించాలనుకున్నాడు, అప్పుడు 0 అవర్లో దాని గురించి ప్రస్తావించవచ్చు. సో అంటే అత్యవసర విషయాల గురించి నోటీస్ ఇవ్వకోకుండానే ఈ 0 అవర్లో ప్రస్తావించడానికి అతనికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్లాంటి ముందస్తు నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పార్లమెంట్, అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పార్లమెంట్లో లేదు, అండ్ ఇది ఇన్ఫార్మల్ డివైస్ కూడా, ఫార్మల్ కాదు ఇది. సో ఇది 0 అవర్. సో ఇక్కడ ఫార్మల్ అని ఇచ్చారండి, 0 అవర్ కాదు. డైలటరీ మోషన్ అంటే ఏంటి అనేది చూస్తే, పార్లమెంట్లో ఒక బిల్ మీద కానీ లేదా ఏదైనా ఒక మోషన్ అంటే ఒక తీర్మానం మీద కానీ చర్చ జరుగుతుంటే ఆ చర్చను ఆలస్యం చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉందనుకోండి, అప్పుడు ఈ డిలేటరీ మోషన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. సపోజ్ మీరు చూస్తే 2021లో రాజ్యసభలో వ్యవసాయ చట్టాలను చర్చించాల్సిన అవసరం వచ్చింది. 3 అగ్రికల్చర్ యాక్ట్స్ని తీసుకొని వచ్చారు, వాటి మీద చర్చించాల్సి వచ్చిందనమాట. కానీ అపోజిషన్ పార్టీస్ ఏం చేసినాయి అంటే, ఈ చర్చించాల్సిన అవసరం లేకోకుండా, చర్చలు జరగకోకుండా డిలే చేయడానికి డిలేటరీ మోషన్ను ఉపయోగించింది. సో ఇది డిలేటరీ మోషన్ అంటే ఏదైనా చర్చను కానీ బిల్లుని కానీ చర్చించడానికి వీలు లేకుండా కొంత తర్వాత చర్చిద్దాం, తర్వాత ఈ బిల్లును ప్రవేశపెడదాం, డిలే చేయడం కోసం ఉపయోగించేది ఈ డిలేటరీ మోషన్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, 2 ఓన్లీ కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ గురించి ఇచ్చారండి ఇక్కడ. యాక్చువల్గా మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. కానీ పంచాయతీస్కి మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ నిర్వహిస్తాయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. తర్వాత ఎలక్షన్ కమిషన్ని కానీ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ కానీ అపాయింట్ చేయడంలో స్పెసిఫిక్ ప్రొసీజర్ని మనకి ప్రొవైడ్ చేయలేదండి కాన్స్టిట్యూషన్ అనేది. స్పెసిఫిక్ ప్రొసీజర్ అయితే మనకి కనిపించదు. సో అది సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని మనం ఎలా అయితే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా పార్లమెంట్ ఇంపీచ్మెంట్ చేస్తుందో, సేమ్ గ్రౌండ్లో అంటే మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ కానీ ఉంటే అతన్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ పైనవి అని అడుగుతున్నారు. ఒక స్టేట్మెంట్ కరెక్ట్, అది 3 స్టేట్మెంట్.